మిక్చర్ అండ్ అలిగేషన్ పార్ట్ 16 ఇది. ఈ మోడల్ ఇంపార్టెంట్. ఈ మోడల్లో ఒక 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ మోడల్ ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్స్కి వచ్చాయి. ఎస్ఎస్సి ఎస్ఐ 2017లో వచ్చింది ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లం ఆర్ఎస్ అగర్వాల్లో ఉంది. ప్రాబ్లం: ఏ వెజల్ ఈజ్ ఫిల్డ్ విత్ లిక్విడ్ 3 parts of which are water and 5 parts syrup. How much of the mixture must be drawn off and replaced with the water so that the mixture may be of water and of syrup? ఒక వెజల్లో, ఇది ఒక వెజలు, ఈ వెజల్లో 3 parts లిక్విడ్ ఉంది, ఫిల్డ్ విత్ లిక్విడ్. 3 parts ఆఫ్ విచ్ ఆర్ వాటర్. దీంట్లో వాటర్ ఒక 3 parts ఉంది, వాటరు ఒక 3 parts వాటర్ ఉంది. అంటే 1 2 3 parts వాటర్ ఉంది. నెక్స్ట్ అండ్ 5 parts సిరప్. 5 parts సిరప్. ఇది వాటర్ అనుకుందాం, ఇది వాటర్ మిక్స్ అయి ఉంటుంది. సిరప్ వచ్చేసి 5 parts ఉంది. 1 2 3 4 5 5 parts వచ్చేసి సిరప్ ఉంది, మిక్స్ అయి ఉంటుంది. సపరేట్గా ఇస్తున్నాం. ఇలా 3 parts ఒక 5 parts సిరప్ ఉంది. ఇది ఒక 5 parts సిరప్, 3 parts వాటర్ ఉంది. అంటే టోటల్ 8 parts ఉంది. దీంట్లో 8 parts డివైడ్ చేసాం. నెక్స్ట్ హౌ మచ్ ఆఫ్ ది మిక్చర్ మస్ట్ బి డ్రాన్ ఆఫ్. దీంట్లోంచి ఎంత మిక్చర్ బయట తీసి హౌ మచ్ ఆఫ్ ది మిక్చర్ మస్ట్ బి డ్రాన్ ఆఫ్ అండ్ రీప్లేస్డ్ విత్ వాటర్. ఎంతైతే మిక్చర్ బయట తీసామో మళ్ళీ అంతే వాటర్ యాడ్ చేసాం. సో ఇప్పుడు X లీటర్స్ మిక్చర్ బయట తీసామనుకోండి, X లీటర్స్ వాటర్ యాడ్ చేసి ఉంటాం. ఎంతైతే మిక్చర్ బయట తీసామో అంతే వాటర్ యాడ్ చేసాం. నెక్స్ట్ డ్రాన్ ఆఫ్ అండ్ ద రీప్లేస్డ్ విత్ వాటర్ సో దట్ ద మిక్చర్ మే బి ఆఫ్ వాటర్ అండ్ ఆఫ్ సిరప్. అలా చేస్తే దీంట్లో ఈ మిక్చర్లో హాఫ్ వాటర్ హాఫ్ సిరప్ కావాలి. అంటే ఇక్కడ టోటల్ 8 parts ఉందని చెప్పాం కదా. 8 partsలో హాఫ్ వచ్చేసి వాటర్ అవ్వాలి, హాఫ్ సిరప్ అవ్వాలి. ఇంతకుముందు హాఫ్ లేదు. ఇది 3 parts ఉంటే ఇది 4, ఇది 3 parts ఉంటే ఇది 5 parts ఉంది. 3 parts వాటర్ ఉంటే 5 parts సిరప్ ఉంది. 5 parts సిరప్ ఉంది. ఇది హాఫ్ వాటరు హాఫ్ సిరప్ కావాలి. ఎప్పుడు X లీటర్స్ ఒక సమ్ క్వాంటిటీ మిక్చర్ బయట తీసి, ఎంత క్వాంటిటీ అయితే మిక్చర్ బయట తీసామో అంతే క్వాంటిటీలో వాటర్ యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే హాఫ్ వాటర్ హాఫ్ సిరప్. అంటే సపరేట్గా గీద్దాం. ఇది సేమ్ సైజ్ గీయడం లేదు. ఇది దీంట్లో హాఫ్ వాటర్ హాఫ్, సిరప్ హాఫ్ కావాలి. సిరప్ హాఫ్ అంటే 1:1 రేషియోలో అంతే దీంట్లో. సో 1 part దీంట్లో హాఫ్ వాటరు హాఫ్ సిరప్ అంటే రేషియో 1:1గా మారుతుంది. అంటే 5:3 రేషియో 1:1గా మారుతుంది. 5:3 రేషియో 1:1గా మారిపోతుంది. అలా మారిపోతుంది. ఎంత మిక్చర్ తీసి ఎంత వాటర్ యాడ్ చేస్తే అలా జరుగుతుంది. ఇది క్వశ్చన్. ఇది ఆర్ఎస్ అగర్వాల్ ఉంది. డీటెయిల్ మెథడ్ ఆర్ఎస్ అగర్వాల్ చూడండి. మనం సింపుల్గా జస్ట్ 10 secondsలో ఆన్సర్ చేసేస్తాం. దీంట్లో 3 parts ఆఫ్ విచ్ ఆర్ వాటరు సిరప్. వాటర్ రేషియో సిరప్ రేషియో తీసుకుందాం. ఎలా ఉందంటే కనుక 3:5 ఉంది. 3:5. నెక్స్ట్ ఈ రేషియో మారిపోయింది. ఈ వాటర్ సిరప్ రేషియో 1:1గా మారిపోయింది. 3:5 రేషియో 1:1గా మారిపోయింది. హాఫ్ వాటర్ హాఫ్ సిరప్ అంటే 1:1 రేషియోగా మారిపోయింది. ఎప్పుడు మారిపోయింది? దీంట్లో కొంత మిక్చర్ బయట తీసాం. X లీటర్స్ మిక్చర్ బయట తీసామనుకోండి. నెక్స్ట్ సేమ్ అంతే వాటర్ యాడ్ చేసాం. అలా యాడ్ చేసినందుకు 3:5 రేషియో 1:1గా మారుతుంది. అయితే మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే కనుక హౌ మచ్ మిక్చర్ మస్ట్ బి డ్రాన్ ఆఫ్. ఎంత మిక్చర్ బయటికి తీసి చేస్తే హౌ మచ్ మిక్చర్ మస్ట్ బి డ్రాన్ ఆఫ్ అండ్ రీప్లేస్డ్ విత్ వాటర్. మనం ఎంత మిక్చర్ బయటికి తీస్తే ఇలా జరుగుతుంది. ఎలా
3:5 రేషియో 1:1గా మారుతుంది ఎంత మిక్చర్ బయటికి తీసినప్పుడు? ఇది క్వశ్చన్. ప్రోడక్ట్ ఆఫ్ ఎస్ట్రీమ్స్ రెండు చివర్లు మధ్యలో 2 మల్టిప్లై అయ్యాలి. ప్రోడక్ట్ ఆఫ్ ఎస్ట్రీమ్స్, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే 5 × 1 5, 3 × 1 3. ఈ డిఫరెన్స్ ఎంత ఉందంటే 2 ఉంది. ప్రోడక్ట్ ఆఫ్ ఎస్ట్రీమ్స్కి ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్కి డిఫరెన్స్ 2 ఉంది. సరే, ప్రాబ్లం ఇది క్వశ్చను. దీన్ని ఏం చేస్తామంటే డిఫరెన్స్ బై 2 రేషియోస్లో 2 చివర్లు మల్టిప్లై చేస్తాం, మధ్యలో ఉండే 2 మల్టిప్లై చేస్తాం, 2 చివర్లు మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసి ఆ ప్రోడక్ట్ 5 × 1 5, 3 × 1 3, ఈ 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఆ డిఫరెన్స్ తీసుకుంటాం. ఆ డిఫరెన్స్ బై న్యూ మిక్చర్ సమ్. ఇది ఓల్డ్ మిక్చరు, ఇది ఇలా మారిపోయింది, ఇది న్యూ మిక్చర్. ఈ న్యూ మిక్చర్లో ఈ 2 రేషియోస్ సమ్ 1 + 1 2, 1 + 1 2 ఇంటూ ఇక్కడ వాటర్ యాడ్ చేస్తే సిరప్ తీసుకోవాలి. ఒకవేళ సిరప్ యాడ్ చేసింటే వాటర్ తీసుకోవాలి, ఆపోజిట్ తీసుకోవాలి. ఇక్కడ మనం వాటర్ యాడ్ చేసాం అంటే సిరప్ 5 తీసుకోవాలి. 1/5 ఆన్సర్ 1/5. ఆన్సర్ 1/5. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. జస్ట్ 10 సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది. ఈ ప్రాబ్లం ఆర్ఎస్ అగర్వాల్ ఉంది. డీటెయిల్ మెథడ్ ఆర్ఎస్ అగర్వాల్ ఉంది. మనం పెన్ను యూజ్ చేసేది ఇదే. జస్ట్ 10 సెకండ్స్లో ఆన్సర్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇలాంటివే ఇంకా 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేస్తే ఇంకో క్లారిటీ వస్తుంది. ఓకే, చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అసిస్టెంట్ 2017 ప్రాబ్లం. ఏ కంటైనర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ in the ratio of 4:1. What part of mixture should be taken out and replaced with water so that the container contains milk and water in the ratio of 3:2? క్వశ్చన్, ఒక కంటైనర్లో మిల్క్ వాటర్ ఉంది. ఒక కంటైనర్లో మిల్క్ తర్వాత వాటర్ ఏ రేషియోలో ఉంది అంటే 4:1 రేషియోలో ఉంది. ఇది ఒక కంటైనర్. ఈ కంటైనర్లో మిల్క్ వాటర్ 4:1 రేషియోలో ఉంది. అంటే 4 పార్ట్స్ మిల్క్ ఉంటే 1 పార్ట్ వాటర్ ఉంటుంది. 1 2 3 4 పార్ట్స్ మిల్క్ ఉంది. 1 పార్ట్ ఏముంది అంటే వాటర్ ఉంది. 1 పార్ట్ వాటర్ ఉంది. సో ఇలా ఉండదు, అది మిక్స్ అయి ఉంటుంది. అర్థం కావడం కోసం 4 పార్ట్స్ 1 పార్ట్స్ గీశాను. అంత మిక్స్ అయి ఉంటుంది, సపరేట్ ఉండదు. ఇది సపరేట్ మనం అర్థం కావడానికి గీశాను. ఇక్కడ 4 పార్ట్స్, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, 4. సో 4 పార్ట్స్ మిల్క్ ఉంటే 1 పార్ట్ వాటర్ ఉంది. అంటే దీంట్లో మిల్క్ వాటర్ రేషియో ఎలా ఉందంటే 4:1 రేషియోలో ఉంది మిల్క్ వాటర్ రేషియో. దీంట్లోంచి ఏం చేశారంటే కొంత మిక్చర్ బయట తీశారు. సో X లీటర్స్ మిక్చర్ బయట తీశారు అనుకుందాం. సో X వాట్ పార్ట్ అన్నాడు అంటే 1/X/Y పార్ట్ అనుకుందాం. కొంత పార్ట్ మిక్చర్ బయట తీసి ఎంతైతే మిక్చర్ బయట తీశాడో అంతే వాటర్ యాడ్ చేశాడు. అంతే మళ్ళీ వాటర్ యాడ్ చేశాడు. యాడ్ చేస్తే అప్పుడు రేషియో ఈ 4:1 రేషియో మారిపోయి ఏమవ్వాలంటే 3:2 కావాలి. 3:2గా మారిపోవాలి. 3:2గా మారిపోవాలి అంటే 3 పార్ట్స్ మిల్క్ ఉంటే 2 పార్ట్స్ వాటర్ ఉండాలి. 3 పార్ట్స్ మిల్క్ 1 2 3 3 పార్ట్స్ మిల్క్ ఉంటే 2 పార్ట్స్ వాటర్ ఉండాలి. 2 పార్ట్స్ తర్వాత వాటర్ ఉండాలి. 3:2 రేషియో 3:2 రేషియోలు ఉండాలి. ఇక్కడ 4:1 రేషియో 3:2 రేషియోగా మారిపోవాలి. ఎప్పుడు ఎంత పార్ట్ అయితే మిక్చర్ బయట తీస్తామో అంతే పార్ట్ వాటర్ యాడ్ చేసినప్పుడు 4:1 రేషియో 3:2గా మారిపోవాలి. అయితే ఎంత పార్ట్ మిక్చర్ తీస్తే అలా జరుగుతుంది. ఇది క్వశ్చను. 4:1 రేషియోలో మిల్క్ వాటర్ ఉంది. ఇది ఏం కావాలంటే 4:1 రేషియో 3:2 రేషియోగా మారిపోవాలి. మిల్క్ వాటర్ రేషియో 4:1 రేషియో 3:2 రేషియోగా మారిపోవాలి. ఎప్పుడు మనం ఎంతైతే మిక్చర్ బయట తీస్తామో అంతే పార్ట్
అంతే పార్ట్ ఏం యాడ్ చేయాలి, షుడ్ బి టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ విత్ వాటర్. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఏమి యాడ్ చేస్తున్నాం, వాటరా మిల్క్ అనేది, ఇది ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఎంత వాటర్ యాడ్ చేస్తే అలా జరుగుతుంది. ఎలా 4:1 రేషియో 3:2గా మారుతుంది. ఇది క్వశ్చన్. సింపుల్, జస్ట్ 10 సెకండ్స్ ఆన్సర్ అంతే. 3 × 1 3, 4 × 2 8. ఈ డిఫరెన్స్ 5. డిఫరెన్స్ జస్ట్ 10 సెకండ్స్ ఆన్సర్ అంతే. ఈ డిఫరెన్స్ 5. న్యూ మిక్చర్ సమ్, ఇది ఓల్డ్ మిక్చర్, మారిన న్యూ మిక్చర్ రేషియో 3:2 అంటే 3 + 2. ఈ న్యూ మిక్చర్లో ఈ రేషియో సమ్ 3 + 2 5 ఇంటూ ఇక్కడ వాటర్ యాడ్ చేస్తే మిల్క్ తీసుకోవాలి. ఒకవేళ మిల్క్ యాడ్ చేసింటే వాటర్ తీసుకోవాలి, ఆపోజిట్ తీసుకోవాలి. అందుకోసం ఇక్కడ ఏం యాడ్ చేసామనేది ఇంపార్టెంట్. ఇక్కడ వాటర్ యాడ్ చేసాం కాబట్టి వాటర్కి ఆపోజిట్ దీంట్లో ఇంకో వేరేది ఏముంది, మిల్క్ ఉంది. ఆ మిల్క్ తీసుకోవాలి. మిల్క్ 4 అంటే 1/4. ఆన్సర్ 1/4. జస్ట్ ఈ యొక్క స్టెప్ ఆన్సర్. జస్ట్ 10 సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ 1/4. 1/4 పార్ట్ మేము మిక్చర్ బయటికి తీసి 1/4 పార్ట్ వాటర్ యాడ్ చేసినప్పుడు 4:1 రేషియో 3:2 రేషియోగా మారిపోతుంది. ఆన్సర్ 1/4. చూడండి. నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకో ప్రాబ్లం చెప్తాం. నెక్స్ట్ ప్రాబ్లం IBPS RRB ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ 2017 ప్రాబ్లం. ఏ వెజల్ కంటైన్స్ liquids P and Q in the ratio of 5:3 respectively. If 16 liters of mixture is removed and the same quantity of liquid Q is added, the ratio becomes 3:5. What quantity does the vessel hold in liters? ఇవి ఆప్షన్స్. సేమ్ పోయిన ప్రాబ్లం మాదిరినే ఒక వెజల్ ఉంది. ఈ వెజల్లో మిల్క్ వాటర్ అని ఇవ్వలేదు, సిరప్ వాటర్ అని ఇవ్వలేదు. లిక్విడ్ పి, లిక్విడ్ క్యూ అనే 2 లిక్విడ్స్ ఉన్నాయి. ఏ రేషియోలో ఉన్నాయంటే 5:3 రేషియోలో ఉన్నాయి. అంటే 5 పార్ట్స్ లిక్విడ్ పి ఉంటే లిక్విడ్ క్యూ 3 పార్ట్స్ ఉంది. నెక్స్ట్ దీంట్లోంచి ఏం చేశారంటే 16 లీటర్స్ మిక్చర్ బయట తీశారు. ఇంతకుముందు ఎంత పార్ట్ మిక్చర్ తీస్తే రేషియో మారుతుంది అడిగాడు. ఇక్కడ ఎంత మిక్చర్ బయట తీసేది ఇచ్చాడు. 16 లీటర్స్ మిక్చర్ బయట తీసి ఎంతైతే మిక్చర్ బయటికి తీసామో సేమ్ క్వాంటిటీ 16 liters of mixture is removed and the same quantity of liquid Q is added. సేమ్ క్వాంటిటీ, ఎంతైతే మిక్చర్ బయట తీసామో అంతే క్వాంటిటీలో లిక్విడ్ క్యూ యాడ్ చేసాం. సేమ్ 16 లీటర్స్ లిక్విడ్ క్యూ యాడ్ చేస్తే ద రేషియో బికమ్స్ 3:5. అప్పుడు రేషియో మారిపోయింది. ఈ రేషియో మారిపోయి ఏమైందంటే ఈ రేషియో P/Q రేషియో 3:5గా మారింది. 3:5గా రేషియో మారిపోయింది. అయితే ఈ వెజల్ కెపాసిటీ ఎంత, ఎన్ లీటర్స్. వాట్ క్వాంటిటీ డస్ ద వెజల్ హోల్డ్, దీని కెపాసిటీ ఎంత, దీని కెపాసిటీ 35 లీటర్సా, 45 లీటర్సా, 40 లీటర్సా, 50 లీటర్సా, నన్ ఆఫ్ దీస్. ఈ వెజల్ కెపాసిటీ ఎంత, ఇది క్వశ్చన్. సో పోయిన ప్రాబ్లం ఎలా వేసామో సేమ్ ఇప్పుడు కూడా అంతే వేస్తాం. 5:3 రేషియోలో లిక్విడ్ పి, లిక్విడ్ క్యూ ఉంది ఒక వెజల్లో. దీంట్లోంచి ఏం చేసామంటే ఒక 16 లీటర్స్ మిక్చర్ బయట తీసి సేమ్ అంతే క్వాంటిటీలో క్యూ యాడ్ చేసాం. ఏమి యాడ్ చేసామనేది ఇంపార్టెంట్. అప్పుడు ఆ రేషియో ఏమైందంటే P/Q రేషియో మారిపోయి 3:5 అయింది. రివర్స్ అయింది చూడండి, రివర్స్ 5:3 3:5 రివర్స్ అయింది. అయితే దీని కెపాసిటీ ఎంత, సేమ్ పోయిన ప్రాబ్లం మాత్రమే. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. 3 × 3 9, 5 × 5 25. ఈ డిఫరెన్స్, ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 16. ఈ డిఫరెన్స్ బై న్యూ మిక్చర్ రేషియో సమ్ 3 + 5 8 ఇంటూ
ఇక్కడ క్యూ యాడ్ చేస్తే పీ తీసుకోవాలి. ఒకవేళ పీ యాడ్ చేస్తే క్యూ తీసుకోవాలి, రివర్స్ తీసుకోవాలి. అందుకోసం ఇది ఇంపార్టెంట్. క్యూ ఈజ్ యాడెడ్, క్యూ యాడ్ చేశాం కాబట్టి పీ తీసుకోవాలి. పీ ఎంత అంటే 5, 1/5, 8 1 8 2 2/5. ఎంత మిక్చర్ బయట తీసామంటే 2/5 పార్ట్ మిక్చర్ బయట తీసాం. 2/5 పార్ట్ మిక్చర్ బయట తీసాం అంటే టోటల్ మిక్చర్ 5 పార్ట్స్ ఉంటే 2 పార్ట్స్ మిక్చర్ బయట తీసాం. అంటే మన ప్రాబ్లంలో ఎంత మిక్చర్ బయట తీసాం? 16 లీటర్స్ మిక్చర్ బయట తీసాం. అంటే 2 పార్ట్స్ 16 అయితే 1 పార్ట్ ఎంత? 8. 5 పార్ట్స్ 5 × 8 40. కెపాసిటీ 40 లీటర్స్. ఆన్సర్ కెపాసిటీ 40 లీటర్స్. టోటలు మనం 2/5 పార్ట్ మిక్చర్ బయట తీసాం. ఇలా చేస్తే మనకి ఏమొస్తుందంటే బయటికి తీసిన మిక్చర్ ఎంత వస్తుంది అంటే 2/5 పార్ట్. అంటే 2 పార్ట్స్ మిక్చర్ బయట తీసాం అవుట్ ఆఫ్ 5 పార్ట్స్. అంటే దీంట్లో 5 పార్ట్స్ ఉంది అనుకోండి. 1 2 3 4 5 1 2 3 4 5. 2 పార్ట్స్ మిక్చర్ బయట తీసాం. పైన దిద్దాం తీసినది. 2 పార్ట్స్ మిక్చర్ బయట తీసాం. 2 పార్ట్స్ ఎంత అంటే 16. అంటే 1 పార్ట్ ఎంత అంటే 8. టోటల్ 5 పార్ట్స్ ఎంత అంటే టోటల్ వెజల్ కెపాసిటీ ఎంత అంటే 40 లీటర్స్. 8 + 8 + 8 + 8 + 8 40 లీటర్స్. 2 పార్ట్స్ మిక్చర్ బయట తీసాం. 2 పార్ట్స్ ఎంత అంటే 8 లీటర్స్. అంటే 1 పార్ట్ 8. అప్పుడు 5 పార్ట్స్ 5 8 40. సో 40 లీటర్స్ దీని కెపాసిటీ. వెజల్ కెపాసిటీ 40 లీటర్స్. నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకొక ప్రాబ్లం. ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ 2018 ప్రాబ్లం. ఇది ఎలా ఉందంటే ఇక్కడ కూడా ఒక వెజల్లో ఏమేమి ఉందంటే మిల్క్ ఉంది, వాటర్ ఉంది. అక్కడ లిక్విడ్ పి, లిక్విడ్ క్యూ కదా. ఇక్కడ మిల్క్ వాటరు ఏ రేషియోలో ఉంది అంటే కనుక 4:3 రేషియోలో ఉంది. దీంట్లోంచి ఏం చేసామంటే ఒక 14 లీటర్స్ మిక్చర్ బయట తీసాం. 14 లీటర్స్ మిక్చర్ బయట తీసి ఎంతైతే మిక్చర్ బయట తీసామో సేమ్ అంతే వాటర్ యాడ్ చేసాం. అంటే 14 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం. సేమ్ ఇది క్వశ్చన్ గుర్తుకోండి. ఈ మోడల్లో ఎంతైతే మిక్చర్ బయట తీసామో అంతే వాటర్ యాడ్ చేయాలి. ఇది ఒక మోడల్. సేమ్ ఈ మారకూడదు. మళ్ళీ 14 లీటర్స్ మిక్చర్ బయట తీస్తే 14 లీటర్సే మళ్ళీ ఏదో ఒకటి ఇక్కడ మిల్క్ వాటర్ యాడ్ చేసింది. అలా సేమ్ క్వాంటిటీ. ఇక్కడ 16 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఈజ్ రిమూవ్డ్ అండ్ ద సేమ్ క్వాంటిటీ. ఈ లైన్ ఇంపార్టెంట్. సేమ్ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ క్యూ ఈజ్ యాడెడ్. సేమ్ క్వాంటిటీ ఉన్నప్పుడు ఇది షార్ట్ కట్. సేమ్ ఇదే ఈ మోడల్కి షార్ట్ కట్. సేమ్ క్వాంటిటీలో లిక్విడ్ వాటర్ యాడ్ చేసాం. ఇక్కడ యాడ్ చేస్తే అప్పుడు ఈ మిల్క్ వాటర్ రేషియో ఏమైపోయిందంటే 4:3 3:4గా మారింది. ఇక్కడ కూడా రేషియో రివర్స్ అయింది. 4:3 3:4 అయింది. అంటే 4 పార్ట్స్ మిల్క్ ఉండేది 3 పార్ట్స్ మిల్క్ అయింది. ఇక్కడ 3 పార్ట్స్ వాటర్ ఉండేది 4 పార్ట్స్ వాటర్ అయింది. రివర్స్ అయింది. ఇది ఈ ప్రాబ్లం. సేమ్ ఇలాగనే ప్రోడక్ట్ ఆఫ్ ఎస్టిమ్స్, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ 3 × 3 9 4 × 4 16. ఈ డిఫరెన్స్ ఎంత అంటే 7. ఈ డిఫరెన్స్ 7. జస్ట్ 10 సెకండ్స్ అంతే ఆన్సర్ కడుక్కోండి. 10 సెకండ్స్. డిఫరెన్స్ 7. న్యూ మిక్చర్ రేషియో 3 + 4 7. ఇక్కడ వాటర్ యాడ్ చేసాం. వాటర్ యాడ్ చేస్తే మిల్క్ తీసుకోవాలి. మిల్క్ 4 తీసుకోవాలి. 1/4 ఆన్సర్ 1/4. 1/4 పార్ట్ మిక్చర్ బయట తీసాం. 1/4 పార్ట్ మిక్చర్ బయట తీసాం. టోటల్ మిక్చర్ 4 పార్ట్స్ ఉంటే 1 పార్ట్ మిక్చర్ బయట తీసాం. రేషియో అది 1:4 రేషియో. సింప్లెస్ట్ ఫార్ములా ఉంటుంది. 1 పార్ట్ మిక్చర్ బయట తీసాం. అకార్డింగ్ టు ప్రాబ్లం ఎంత మిక్చర్ బయట తీసాం? 14 లీటర్స్. 1 పార్ట్ 14 లీటర్స్ అయితే 4 పార్ట్స్. 1 పార్ట్ 14 లీటర్స్ అయితే 4 పార్ట్స్ 56 లీటర్స్. ఆన్సర్ 56 లీటర్స్. దీనికి ఆన్సర్ 56 లీటర్స్. 56 లీటర్స్. 4:3 రేషియో 3:4 రేషియోగా మారిపోయింది. 3:4 రేషియోగా మారిపోయింది. ఎందుకు మారిపోయింది? 14 లీటర్స్ మిక్చర్ బయటికి తీసి 14 లీటర్స్ మళ్ళీ వాటర్ యాడ్ చేసినందుకు 4:3 రేషియో 3:4గా మారిపోయింది. అయితే ఈ వెజల్ కెపాసిటీ ఎంత? వాట్ క్వాంటిటీ డస్ ద వెజల్ హోల్డ్? అంటే ఆన్సర్ 56 లీటర్స్. నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్. సో ఈ మోడల్ ఇంపార్టెంట్.
ఇక్కడ వాట్ క్వాంటిటీ డస్ ద వెజల్ హోల్డ్ అన్నాడు. అంటే క్వాంటిటీ ఎంత అంటే కనుక మనకి ఇనిషియల్గా దీంట్లో లిక్విడ్ పి లిక్విడ్ క్యూ 5:3 రేషియోలో ఉందన్నాం. అంటే 5 పార్ట్స్ లిక్విడ్ పి ఉంటే 3 పార్ట్స్ లిక్విడ్ క్యూ ఉంది. సో దీని కెపాసిటీ ఎంత అంటే 8 పార్ట్స్. అంటే ఆన్సర్లో 8th డివిజిబుల్ అయ్యే నెంబర్ ఆన్సర్ అవుతుంది. 8th డివిజిబుల్ అయ్యే నెంబర్ ఆన్సర్ అవుతుంది. ఇది కాదు, ఇది కాదు. సో ఇది 8th డివిజిబుల్ అవుతుంది. ఇది కాదు, ఇది. సో 50-50 ఛాన్సెస్. ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. ఇది కూడా అంతే సేమ్. ఇక్కడ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ 2018లో ఏ నెంబర్తో డివిజిబుల్ అయితే ఆన్సర్ అవుతుందంటే 4+3 అంటే 7th డివిజిబుల్ అయ్యే నెంబర్ ఆన్సర్ అవుతుంది. 7th. సో ఒకే ఆప్షన్ ఉంది అనుకోండి, చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 2 ఆప్షన్స్ మిగిలాయి. 40 మిగిలింది, నన్ ఆఫ్ దీస్ మిగిలింది, కాబట్టి చేయాలి. ఒకవేళ ఇది నెంబర్ ఉండి ఇది కూడా డివిజిబుల్ కాలేదనుకోండి, ఇది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్లో 8th డివిజిబుల్ అయ్యే నెంబర్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే వాట్ క్వాంటిటీ డస్ ద వెజల్ హోల్డ్ అంటే ఇది 5 పార్ట్స్ లిక్విడ్ పి ఉంది, 3 పార్ట్స్ లిక్విడ్ క్యూ ఉంది. అంటే టోటల్ ఎంత అంటే 8 పార్ట్స్. వెజల్ కెపాసిటీ 8 పార్ట్స్. సో 8th డివిజిబుల్ అయ్యే నెంబర్ ఆన్సర్ అవుతుంది. దీంట్లో 7th డివిజిబుల్ అయ్యే నెంబర్ ఆన్సర్ అవుతుంది. అలా చెక్ చేసుకోవచ్చు. ఒకే ఆప్షన్ ఉంటే రైట్ ఆన్సర్ పెట్టేయచ్చు, చేయాల్సిన అవసరం లేదు ఇదంతా. సరే, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఎస్ఎస్సి ఎస్ఐ 2016 ప్రాబ్లం. సేమ్ ఇంతకుముందు మోడలే. ఏ క్యాన్, ఇది ప్రాబ్లం, ఇది ఆర్ఎస్ అగర్వాల్ ఉంది ప్రాబ్లం. ఇదే ప్రాబ్లం 2 times వచ్చింది. ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ 2017లో కూడా వచ్చింది సేమ్ ప్రాబ్లం. ఏ క్యాన్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ 2 liquids A and B in the ratio of 7:5 when 9 liters of mixture are drawn off from the can and replaced by the same quantity of liquid B. The ratio of A and B in the can becomes 7:9. The capacity of the can is. సేమ్ పోయిన ప్రాబ్లం మాదిరిగానే ఒక క్యాన్లో మిక్చర్ ఉంది. మిక్చర్లో మిల్క్ వాటర్ ఎక్కువ వస్తుంది, కానీ ఇక్కడ లిక్విడ్ ఏ లిక్విడ్ బి ఇచ్చాడు. ఏ రేషియోలో ఉంది అంటే 7:5 రేషియోలో ఉంది. లిక్విడ్ ఏ ఒక క్యాన్లో లిక్విడ్ ఏ లిక్విడ్ బి 7:5 రేషియోలు ఉన్నాయి. 7:5 రేషియోలు ఉన్నాయి. దీంట్లో ఏం చేసామంటే 9 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఆర్ డ్రాన్ ఆఫ్. దీంట్లో ఏం చేసామంటే ఒక 9 లీటర్స్ మిక్చర్ బయట తీసాం. తీసిన తర్వాత ఇది ఇంపార్టెంట్, డ్రాన్ ఆఫ్ ఫ్రమ్ ది క్యాన్ అండ్ రీప్లేస్డ్ బై ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ బి. ఏం యాడ్ చేసాం అనేది కూడా ఇంపార్టెంట్. సేమ్ క్వాంటిటీలో లిక్విడ్ బి యాడ్ చేసాం. దీనికి సేమ్ క్వాంటిటీ అంటే సేమ్ 9 లీటర్స్ లిక్విడ్ బి యాడ్ చేసాం. లిక్విడ్ బి. నెక్స్ట్ అప్పుడు ఏమైందంటే ద రేషియో ఆఫ్ ఏ అండ్ బి ఇన్ ద క్యాన్ బికమ్ 7:9. అప్పుడు ఈ రేషియో 7:9గా మారిపోయింది. 7:9గా మారిపోయింది లిక్విడ్ ఏ లిక్విడ్ బి రేషియో. నెక్స్ట్ ది కెపాసిటీ ఆఫ్ ది క్యాన్ ఈజ్. ది క్యాన్ కెపాసిటీ ఎంత? క్యాన్ కెపాసిటీ ఎంత అంటే 7 పార్ట్స్ లిక్విడ్ ఏ 5 పార్ట్స్ లిక్విడ్ బి. 7 + 5 12. ఆప్షన్లో 12th డివిజిబుల్ అయ్యే నెంబర్ ఆన్సర్ అవుతుంది. 12th డివిజిబుల్ అయ్యే నెంబర్ ఆన్సర్ అవుతుంది. 12తో ఎలిమినేట్ చేయొచ్చు, సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, ఫోర్త్ ఆప్షన్ 12 3 ఇది కాదు. సో ఆన్సర్ 36. ఈ ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు. 12th డివిజిబుల్ అయ్యే నెంబర్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఒకటే ఉంది, రైట్ ఆన్సర్ టిక్ చేయొచ్చు. ప్రాబ్లము మనం ఇంతకుముందు ఈ మోడల్ చేసి ఉంటే, ప్రాబ్లం మీద ఐడియా ఉంటే కనుక డైరెక్ట్ 12th డివిజిబుల్ అయ్యే నెంబర్ ఆన్సర్ అవుతుంది. ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ టిక్ చేయొచ్చు. జస్ట్ 5 క్వశ్చన్స్ చదవడమే ఆలస్యం, ఆన్సర్ టిక్ చేయొచ్చు. సరే, ప్రాబ్లం చేద్దాం. ఇది ప్రాబ్లం. ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఎస్ట్రీమ్స్. 7 × 5 35, 7 × 9 63. ఈ డిఫరెన్స్ 45 55 65 అంటే 28 ఉంది డిఫరెన్స్ బై న్యూ మిక్చర్ రేషియో సమ్ము 7 + 9 16 ఇంటూ ఇక్కడ లిక్విడ్ బి యాడ్ చేసాం. లిక్విడ్ బి యాడ్ చేస్తే బీకు ఇంకొకటి, బి కాకుండా ఇంకొకటి అంటే ఏ తీసుకోవాలి. బి యాడ్ చేస్తే బి తీసుకోకూడదు, ఏ తీసుకోవాలి. ఒకవేళ ఏ యాడ్ చేస్తే ఏ తీసుకోకూడదు, బి తీసుకోవాలి, ఆపోజిట్ తీసుకోవాలి.
లిక్విడ్ బి యాడ్ చేసాం కాబట్టి లిక్విడ్ ఏ తీసుకోవాలి. ఏ ఎంత అంటే 7, 1/7. 7 1 7 4 4 1 4 4. ఎంత పార్ట్ మిక్చర్ బయట తీసామంటే 1/4 పార్ట్ మిక్చర్ బయట తీసాం. అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఎంత మిక్చర్ బయట తీసామంటే 9 లీటర్స్. 1 పార్ట్ 9 లీటర్స్ అయితే టోటల్ మిక్చరు 4 పార్ట్స్ ఉంటే దాంట్లో 1 పార్ట్ మిక్చర్ బయట తీసాం. అకార్డింగ్ టు ద ప్రాబ్లం 9 లీటర్స్ మిక్చర్ బయట తీసాం. సో 1 పార్ట్ 9 లీటర్స్ అయితే 4 పార్ట్స్ 36 లీటర్స్. ఆన్సర్ 36 లీటర్స్. ఆన్సర్ 36. నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాబ్లమే, క్వశ్చన్ అంతా ఉంది, లాస్ట్లో ఒక్క లైన్ ఉంది. ఇది ఆర్ఎస్ అగర్వాల్ ఉంది. ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ 2017లో ఏమొచ్చిందంటే క్యాన్ కెపాసిటీ అడగలేదు. క్యాన్ కెపాసిటీ ఎంతనో అడగలేదు. హౌ లీటర్స్ ఆఫ్ ది లిక్విడ్ ఏ వాజ్ కంటైన్డ్ బై ద క్యాన్ ఇనిషియల్లీ. ఈ క్యాన్లో లిక్విడ్ ఏ ఎంత ఉంది అని అడగలేదు. లిక్విడ్ ఏ లిక్విడ్ బి మొత్తం క్యాన్ కెపాసిటీ ఎంత అని అడిగాడు. ఇక్కడ క్యాన్ కెపాసిటీ అడగలేదు, ఓన్లీ లిక్విడ్ ఏ ఎంత ఉంది అని అడిగాడు. లిక్విడ్ ఏ ఎంత ఉంది అంటే 7 పార్ట్స్ ఉంది. అంటే ఆన్సర్లో 7th డివిజబుల్ అయ్యే నెంబర్ ఆన్సర్ అవుతుంది. 7th డివిజబుల్ అయ్యే నెంబర్ ఆన్సర్ అంటే కనుక 21, 25 కాదు, 14 కాదు. సో ఆన్సర్ 21. డైరెక్ట్ ఆన్సర్ టిక్ చేయొచ్చు. 7th డివిజబుల్ అయ్యే నెంబరు ఆన్సర్ అవుతుంది. సరే చేద్దాం. టోటల్ క్యాన్ కెపాసిటీ 36. టోటల్ క్యాన్ కెపాసిటీ 36. ఆ క్యాన్లు ఏమేమి ఉన్నాయి? లిక్విడ్ ఏ ఉంది, లిక్విడ్ బి ఉంది, 7:5 రేషియోలో. అంటే దీన్ని 7 + 5 12 పార్ట్స్ డివైడ్ చేసి లిక్విడ్ ఏ అడిగాడు కాబట్టి లిక్విడ్ ఏ ఎన్ని పార్ట్స్ తీసుకోవాలంటే 7 పార్ట్స్ తీసుకోవాలి. 7 12 1 12 3 3 × 7 21. 21 ఉంది. లిక్విడ్ ఏ 21 ఉంది. అదే లిక్విడ్ బి అడిగింటే 36 - 21 15 అవుతుంది మళ్ళీ ఆన్సర్. లిక్విడ్ బి అంటే 15 లీటర్స్ అవుతుంది. ఇది లిక్విడ్ ఏ. లిక్విడ్ బి అయితే 15 అవుతుంది. సో మనకి ఇది ఇవ్వలేదు, ఇది అడిగాడు క్వశ్చన్లో. సో ఆన్సర్ 21 లీటర్స్. 21. నెక్స్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లం ఎస్ఎస్సి CHSL 2018 ప్రాబ్లం. ఇన్ ఏ బకెట్ పెయింట్ అండ్ ఆయిల్ are in the ratio 7:5. Full stop. 24 liters of mixture is drawn off and 24 liters of oil is added. Same quantity add chesam malli oil. If the ratio of paint and oil becomes 1:1, then how many liters of paint was contained in the bucket? Bucket lo initial ga enta paint undi annadu. Initial ga పెయింట్ ఇనిషియల్గా ఇది పెయింట్, ఇది ఆయిల్. పెయింట్ ఇనిషియల్గా ఎంత ఉంది అంటే 7 ఉంది. తర్వాత మళ్ళీ ఇది పెయింట్ 24 లీటర్స్ మిక్చర్ బయటికి తీసి 24 లీటర్స్ మళ్ళీ ఏం యాడ్ చేసాం? 24 లీటర్స్ ఆయిల్ యాడ్ చేసినప్పుడు 24 లీటర్స్ మిక్చర్ బయటికి తీసి 24 లీటర్స్ మళ్ళీ ఆయిల్ యాడ్ చేసినప్పుడు రేషియో 1:1. ఇది పెయింట్ ఆయిల్ రేషియో, ఇది పెయింట్ ఆయిల్ రేషియో. మనకు ఇనిషియల్గా పెయింట్ ఎంత అన్నాడు అంటే ఇది కాదు, ఇనిషియల్గా ఇది 7. అంటే ఆన్సర్లో 7th డివిజబుల్ అయ్యే నెంబర్ ఆన్సర్ అవుతుంది. 7th డివిజబుల్ అయ్యే నెంబర్ ఆన్సర్ అవుతుంది. సో ఇది 7th డివిజబుల్ అవుతుంది, 7th డివిజబుల్ అవుతుంది, 7th డివిజబుల్ అవుతుంది, 7th డివిజబుల్ అవుతుంది. సో ఒక ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయలేం. అదే ప్రాబ్లం చేద్దాం. 7:5 రేషియోలో 7:5 రేషియోలో పెయింట్ ఆయిల్ ఉంది. దీంట్లోంచి ఏం చేశారంటే ఒక బకెట్లో ఉంది. ఒక బకెట్లో టైం సరిపోదు, 30 minutes కట్ అవుతుంది. దీంట్లోంచి ఏం చేశారంటే 24 లీటర్స్ మిక్చర్ బయట తీసి తర్వాత ఏం చేశారంటే 24 లీటర్స్ ఆయిల్ యాడ్ చేశారు. ఇది ఇంపార్టెంట్. ఏమి యాడ్ చేస్తే అది ఇంపార్టెంట్. ఆయిల్ యాడ్ చేస్తే దానికి ఆపోజిట్ మనం తీసుకోవాలి. ఆయిల్ యాడ్ చేస్తే అప్పుడు పెయింట్ తర్వాత ఆయిల్ రేషియో ఏమైందంటే 1:1గా మారింది. అప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే దీంట్లో ఇనిషియల్గా పెయింట్ ఎంత ఉంది అని, పార్ట్ ఆఫ్ ఎస్టెమ్స్, పార్ట్ ఆఫ్ మీన్స్. ఈ డిఫరెన్స్ ఎంత అంటే 2. ఈ డిఫరెన్స్ 2. డిఫరెన్స్ బై, ఇది ప్రాబ్లం, డిఫరెన్స్ బై న్యూ మిక్చర్ రేషియో సమ్ము 2. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం యాడ్ చేసాం? ఆయిల్ యాడ్ చేసాం. ఆయిల్ యాడ్ చేస్తే 24 లీటర్స్ ఆఫ్ ఆయిల్ ఈజ్ యాడెడ్. ఆయిల్ యాడ్ చేస్తే పెయింట్ తీసుకోవాలి. సో పెయింట్ ఎంత అంటే 7 parts. 1/7.
ఇంటూ 1/7. 2 క్యాన్సిల్ అవుతుంది. 1/7th పార్ట్ మిక్చర్ బయట తీసామని. 1/7th పార్ట్ మిక్చర్ బయట తీసామంటే టోటల్ మిక్చర్ 7 పార్ట్స్ ఉంటే 1 పార్ట్ మిక్చర్ బయట తీసాం. అక్కడ ఎంత ప్రాబ్లం, మిక్చర్ ఎంత తీసామంటే 24 లీటర్స్ బయట తీసాం. 24 లీటర్స్. సో 1 పార్ట్ 24 అయితే 7 పార్ట్స్, 7 × 4 28, 14 ఒక 2 68. అంటే ఆ బకెట్ కెపాసిటీ 168 లీటర్స్. ఆ 168 లీటర్స్లో పెయింట్ ఎంత ఉంది అన్నాడు. పెయింట్ 7 పార్ట్స్ ఉంది అవుట్ ఆఫ్ టోటల్ 12 పార్ట్స్ గాను. అంటే 12కు పెయింట్ అంటే 7 పార్ట్స్ తీసుకోవాలి. 12 1 12 4 98. సో 98 లీటర్స్ ఉంది పెయింట్ 98 లీటర్స్ ఉంది. సో ఆన్సర్ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది 49 లీటర్స్. ఆన్సర్ 49 లీటర్స్. ఓకే, నెక్స్ట్ పార్ట్ 17 చేద్దాం.